నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొల్లేరులో అక్రమాలపై కేంద్ర సాధికార కమిటీ కీలక ఆదేశాలు. చెరువుల ధ్వంసానికి సహకరించాలని కలెక్టర్కు నిర్దేశం. పొగాకు ధర పెంపునకు కృషి చేయాలన్న అచ్చెన్న. కంపెనీలపై ఒత్తిడి తేవాలని టొబాకో బోర్డుకు సూచన. కాసేపట్లో నరసరావుపేటలో భారీ రుణమేళ. చంద్రబాబు నిర్మల చేతుల మీదుగా 3,000 కోట్ల పంపిణీ. పట్టాలెక్కిన మొట్టమొదటి హైడ్రోజన్ రైలు. హర్యానాలో జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని. గుజరాత్లో జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్టు. జూలై 24 వరకు ఏటీఎస్ కస్టడీ విధించిన కోర్టు. కొల్లేరులో అక్రమ చేపల చెరువుల వివాదంలో కేంద్ర సాధికార కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు పూర్తిగా సహకరించాలంటూ కలెక్టర్కు నిర్దేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, కొల్లేరు అక్రమ చెరువుల వివాదానికి సంబంధించి కేంద్ర సాధికారిక కమిటీ ఆదేశాలేంటి? సుజాత, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ కొల్లేరు సరస్సు అనేది ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 2 జిల్లాల్లో కూడా విస్తరించి ఉంది. గతంలో ఈ కొల్లేరు సరస్సు అనేది చాలా స్వచ్ఛంగా ఉండేది. ప్రస్తుతం ఈ కొల్లేరు సరస్సు అనేది ఆక్రమణలు అలాగే కాలుష్యంతో విషతుల్యంగా మారింది. దీని మీద ఈ రోజు కేంద్ర సాధికారత కమిటీ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఏదంటే ప్రధానంగా ఈ కొల్లేరు పొల్యూషన్ అలాగే కొల్లేరు ఆక్రమణలు అలాగే కొల్లేరుకు సంబంధించి చేపల చెరువులకి విద్యుత్ కనెక్షన్లు ఇట్లా అనేక రకాల అంశాలపై ఈ రోజు కమిటీ కీలక ఆదేశాలు చేసిన నేపథ్యంలో కొల్లేరులో ఉన్న ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కొల్లేరు అనేది గతంలో స్వచ్ఛంగా ఉన్న నేపథ్యంలో రాను కూడా కుచించుకుపోతుంది. ఈ చేపల చెరువులతో కొల్లేరు అనేది ఆక్రమణలకు గురవుతున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఉపాధి అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్ర సాధికార కమిటీ ఈ కొల్లేరు ప్రక్షాళనకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. అసలు కొల్లేరులో ఎటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఏంటన్న అంశాలను కూడా కమిటీ పూర్తిగా అధ్యయనం చేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరు అక్రమ చెరువుల ధ్వంసానికి అటవీ శాఖ పూర్తిగా సహకరించాలంటూ కూడా కమిటీ చెప్పడం జరిగింది. మరొకవైపు కొల్లేరులో తాజా ఆక్రమణలు అక్రమ గట్ల నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి ఒక నివేదిక కమిటీ కోరడం జరిగింది. అలాగే కొల్లేరు అభయారణ్య పరిధిలో అక్రమ చెరువులకు అసలు విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారన్న అంశాన్ని కూడా కమిటీ ప్రశ్నించడం జరిగింది. మరొకవైపు ఈ అటపాక పక్షుల కేంద్రం అనేది దేశవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ అటపాక పక్షుల కేంద్రానికి వివిధ దేశాల నుంచి కూడా అనేక రకాల పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఈ పక్షులను చూసేందుకు కూడా చాలా మంది పర్యాటకులు అటపాక పక్షుల కేంద్రానికి వస్తుంటారు. అంతటి ప్రఖ్యాతిగాంచిన అటపాక పక్షుల కేంద్రానికి నీటి సరఫరా నిలిపేయడం కూడా కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొకవైపు కొల్లేరు కాలుష్యం పెరగడంపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొకవైపు ఈ కొల్లేరులో అక్రమ చేపల చెరువుల ధ్వంసానికి అటవీ శాఖ పూర్తి సహకరించాలని కూడా సంబంధిత కలెక్టర్లు ఆదేశించడం జరిగింది. అయితే స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని తిరిగి పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేసింది. అయితే కూల్చివేతలకు అడ్డుతగుతున్నారని దీని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కమిటీ చెప్పడం జరిగింది. మరొకవైపు ప్రధానంగా కొల్లేరులో మెడికల్ వేస్ట్ అలాగే పురుగు మందుల వ్యర్థాలతో కొల్లేరు సరస్సు అనేది కాలుష్యంగా మారడంతో దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. మొత్తంగా కొల్లేరుకు సంబంధించి కొల్లేరు ఆక్రమణలు అలాగే కాలుష్యం ఇతర అంశాల మీద ఈ రోజు కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కూడా చర్యలు చేపట్టింది. మొత్తంగా ఈ కొల్లేరు ప్రక్షాళనకు సంబంధించి ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వడంతో కొల్లేరు వాసుల్లో కొంత హర్షం అయితే వ్యక్తమవుతోంది. ధన్యవాదాలు శ్రీనివాస్.
పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు భారతీయ రైల్వే తొలి అడుగు వేసింది. దేశంలోనే తొలిసారి హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలపై పరుగులు పెట్టింది. హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ మధ్య నడిచే హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ హైడ్రోజన్ రైల్ మన ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునకగా నిలిచింది. జింద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న ప్రధాని మోదీ తొలుత హైడ్రోజన్ రైల్ నమూనాను ప్రదర్శించారు. అనంతరం జింద్ నుంచి సోనీపత్కు బయలుదేరిన తొలి హైడ్రోజన్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జింద్ నుంచి సోనీపత్కు 89 కిలోమీటర్ల దూరం ఉండగా ఈ రైలు కేవలం 2 గంటల్లోనే చేరుకుంటుంది. మధ్యలో 12 స్టేషన్లలో ఆగుతుంది. రైలును ప్రారంభించిన ప్రధాని అందులో ఉన్న సిబ్బందికి తొలిసారిగా అందులో ప్రయాణించిన విద్యార్థులకు చేయి ఊపి వీడ్కోలు పలికారు. జింద్ రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రజలు విద్యార్థులను పలకరిస్తూ మోదీ అభివాదం చేశారు. విస్తృతంగా నడుస్తున్న విద్యుత్ రైళ్లు పైన ఉండే కరెంటు తీగల నుంచి విద్యుత్ను తీసుకుంటాయి. దీనికి భిన్నంగా హైడ్రోజన్ రైలు సొంతంగా విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో ఈ రైలు నడుస్తోంది. అంటే హైడ్రోజన్ను విద్యుత్గా మార్చుకొని ఇంజిన్ను నడిపిస్తుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరిని ఉద్గారంగా వెలువరుస్తుంది. నీటి ఆవిరి బయటకు వెలువడటం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. డీజిల్ ఇంజిన్ల వల్ల కార్బన్ ఉద్గారాలు వెలువడతాయి. శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా శిలాజ ఇంధనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించాల్సి ఉంటుంది. హైడ్రోజన్ రైలు వల్ల చమురుపై ఆధారపడే పరిస్థితి క్రమంగా తగ్గుతుంది. డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే హైడ్రోజన్ రైలు ఇంజిన్ తక్కువ శబ్దం చేస్తోంది. లెవెల్ క్రాసింగ్ వద్ద గేట్మెన్ నిర్లక్ష్యం కారణంగా పశ్చిమ బెంగాల్లో ఓ రైలు పాఠశాల వ్యాన్ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 2 చిన్నారులు సహా మొత్తం 3 ప్రాణాలు కోల్పోయారు. ముర్షిదాబాద్ జిల్లా కర్నా సుబర్ణ రైల్వే స్టేషన్ సమీపంలోని లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో పాఠశాల వ్యాన్లో ఉన్న చాలా మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వ్యాన్ నుజ్జునుజ్జైంది. ముందుగా ఒక రైలు వెళ్లిన తర్వాత క్రాసింగ్ గేటు తెరుచుకుంది. కొద్దిసేపటికి మరో రైలు వస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలతో ఆ గేటు మూసుకోలేదు. అయితే ఈ విషయాన్ని అక్కడి గేట్ మెన్ గమనించలేదు. ఇదే సమయంలో స్కూల్ వ్యాన్ పట్టాలు దాటేందుకు ముందుకు వెళ్లగా ఒక లోకల్ రైలు వేగంగా వచ్చి దాన్ని ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కేసులో గేట్ మెన్ను పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ స్థావరంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 5 ముష్కరులను గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. పటన్ జిల్లా సిద్దిపూర్ తాలూకా ఖడియాల్ గ్రామంలో వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని బిలాల్ అబిద్ బాయ్ షెరా, మహమ్మద్ అయూబ్ కడివాలా, మహమ్మద్ పాలన్పురి, షఫియా రైస్ ముక్తి, మహమ్మద్ హసన్ కర్దియాగా పోలీసులు గుర్తించారు. గుజరాత్లో ఉగ్ర నెట్వర్క్ను ఏర్పాటు చేసేందుకు యత్నిస్తూ జూలై 3న ఏటీఎస్ చేతికి 8 మంది ఉగ్రవాదులు చిక్కారు. ఆ 8 మంది ముష్కరులను విచారించగా ఈ 5 పేర్లు బయటకొచ్చాయి. ఈ ముఠాను జూలై 24 వరకు ఏటీఎస్ కస్టడీకి కోర్టు అప్పగించింది. నిందితుల్లో ఒకరు క్రూడ్ టైం బాంబును తయారు చేసి దాన్ని పరీక్షించేందుకు విఫల యత్నం చేసినట్లు ఏటీఎస్ తెలిపింది. ముందుగా అరెస్టైన 8 మందిలోని కొందరు ముష్కరులు ఈ ముఠాకు బాంబు తయారీ సామాగ్రిని అందించినట్లు గుర్తించారు. ఇరాన్పై అమెరికా దాడులు తీవ్రమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించినట్లుగానే కేవలం సైనిక స్థావరాలే కాకుండా పౌర మౌలిక వసతులపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. కీలకమైన చాబహార్ పోర్ట్లోని నిఘా టవర్ను నేలమట్టం చేసిన అమెరికా దళాలు వంతెనలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లే లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. తాజా దాడుల్లో 7 ప్రాణాలు కోల్పోగా పలు నగరాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి.
గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని ఇరాన్కు చెందిన కీలకమైన చాబహార్ పోర్టుపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో పోర్టులోని ఓ భారీ నిఘా టవర్ కుప్పకూలింది. వాణిజ్యానికి అత్యంత కీలకమైన చాబహార్ పోర్టులోని నిఘా టవర్ కూలుతున్న చిత్రాన్ని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పోస్ట్ చేశారు. ఈ పోర్టుపై మూడో విడత దాడులు జరిగిన మాట వాస్తవమేనని ఇరాన్ అంగీకరించింది. ఆ టవర్ కేవలం వాణిజ్య నౌకల రాకపోకలను పర్యవేక్షించేందుకేనని ఇరాన్ చెబుతోంది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న పోర్టులన్నింటిలోనూ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ దళాలు రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అమెరికా అనుమానిస్తోంది. ట్రంప్ ప్రకటించినట్లే ఇరాన్లోని సైనిక స్థావరాలే కాకుండా పౌర మౌలిక వసతులపై సైతం సెంట్రల్ కమాండ్ దాడులకు పాల్పడుతోంది. ఇవాళ తెల్లవారుజామున దక్షిణ హార్మోజ్గాన్ ప్రావిన్స్తో పాటు బందర్ ఖమీర్ నగరంలోని వంతెనలపై జరిగిన అమెరికా దాడుల్లో 7 మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ షహర్ నగరంలోని విమానాశ్రయంపై క్షిపణి దాడి చేసింది. పోర్టు నగరం బందర్ అబ్బాస్లో రైల్వే సబ్స్టేషన్ సహా కమ్యూనికేషన్ టవర్లను పేల్చివేయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుషహర్ ప్రావిన్స్లో వైమానిక నేవీ స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. చాబహార్ నగరం కేష్ము ద్వీపంలో భారీ పేలుళ్లు శబ్దాలు వినిపించాయని ఇరాన్ మీడియా పేర్కొంది. తమ దిగ్బంధనాన్ని కాదని హర్ముజ్ దాటేందుకు ప్రయత్నించిన 3 ఇరాన్ నౌకలను వెనక్కి పంపినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతులు కోరిన దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలిచింది. గల్ఫ్లోకి ప్రవేశించే నౌకల్లో 21%, బయటకు వచ్చే వాటిలో 20%తో భారతీయ నౌకలదే పైచేయిగా ఉందని ఇరాన్ తెలిపింది. పొగాకు ధర మరింత పెరిగేలా కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలని టొబాకో బోర్డుకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. పొగాకు కొనుగోళ్లపై మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, టొబాకో బోర్డు చైర్మన్, ఈడీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్ పాల్గొన్నారు. పొగాకు కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే చర్యలపై చర్చించారు. పొగాకు ఉత్పత్తిని సుమారు 81 మిలియన్ కిలోలకు పరిమితం చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. గత 4 రోజులుగా కొనుగోళ్లు ఊపందుకున్నాయని, రోజుకు 8.5 లక్షల కిలోల పొగాకు కొనుగోలు జరుగుతోందన్నారు. గిట్టుబాటు ధర లభించేలా కంపెనీలతో చర్చించాలని టొబాకో బోర్డు చైర్మన్, ఈడీకి మంత్రి సూచించారు. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేతో కలిపే పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ మార్గంలో బకింగ్హామ్ కెనాల్, కొండవీటి వాగులపై 2 స్టీల్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చింది. విజయవాడ, మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి వెళ్లేలా ఈ మార్గాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. స్టీల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చే సమయానికి పెండింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలకు తాగునీటిని అందించే జలజీవన్ మిషన్ పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ పథకం గడువును కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబర్ వరకు పొడిగించినందున గత ప్రభుత్వంలో మంజూరైన మొదలు కాని పనులు రద్దు చేసి కొత్తగా చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన మొత్తం 11,167 కోట్ల విలువైన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉన్న 3,000 గ్రామాల్లో 1,814 కోట్లతో చేపట్టే పనులు అందులో ఉన్నాయి. 194 కోట్లతో కడియంలో తాగునీటి ప్రాజెక్టు ఆధునీకరించాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తారు. జేజేఎం పనుల కోసం రాష్ట్ర వాటా నిధులకు ఇబ్బంది లేకుండా జలజీవన్ తాగునీటి సరఫరా సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ బ్యాంకుల నుంచి 13,500 కోట్లు రుణాలు సమీకరిస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ సొంతంగా టెండర్లు పిలిచి 1,450 విద్యుత్ బస్సులు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇవి 1.2 యూనిట్ల విద్యుత్తో 1 కిలోమీటర్ మేర ప్రయాణిస్తాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన టారిఫ్ ప్రకారం యూనిట్కు ₹6.70 చొప్పున ఖర్చవుతుంది. అద్దె ప్రాతిపదికన తీసుకునే ఈ బస్సుల్లో
సగం వాటిని ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించే ప్రతిపాదనను తాజాగా తెరపైకి తీసుకువచ్చారు. ఈ మేరకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన రూపొందించారు. పీఎం ఈ బస్ సేవా పథకం కింద రాష్ట్రంలో 11 నగరాలకు 750 విద్యుత్ బస్సులు మంజూరు చేసింది. ఏపీలో బస్సులు నడిపే టెండర్ పినాకిల్ అనే సంస్థ దక్కించుకుంది. దానికి కిలోమీటర్కు 72 చొప్పున కేంద్రం ఖరారు చేసింది. ఇందులో 24 రూపాయలు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 48 రూపాయలు ఆర్టీసీ చెల్లించాలి. ఇందులో డ్రైవర్ గుత్తేదారు సంస్థకు చెందిన వారే ఉంటారు. బస్సు నిర్వహణ బాధ్యత కూడా గుత్తేదారు సంస్థతే. కండక్టర్ మాత్రమే ఆర్టీసీ ఉద్యోగి ఉంటారు. బస్సు బ్యాటరీ సంబంధిత పనులే గుత్తేదారు సంస్థ సిబ్బంది చేస్తారు. ఇతర బస్సు నిర్వహణ పనులను ఆర్టీసీ మెకానిక్స్ ద్వారా నిర్వహిస్తారు. గుత్తేదారు సంస్థ విద్యుత్ బస్సుల నిర్వహణపై ఆర్టీసీ మెకానిక్స్ కు శిక్షణ ఇచ్చి వారిని వినియోగించుకునేలా నిబంధన అమలు చేయనున్నారు. కర్నూలు జిల్లాలో దాదాపు శతాబ్ద కాలంగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న భూ సమస్యకు తెరపడింది. కల్లూరు మండలం చింతల మునినగర్లో సర్వే నెంబర్ 448/A3లో 8.10 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన 22A నిషేధిత జాబితా సమస్య పరిష్కారమైంది. దీంతో 500 కుటుంబాలకు ఇంటి పట్టాలకు మార్గం సుగమమైంది. చింతల మునినగర్లో 500 కుటుంబాలకు చెందిన భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో కొనడానికి, అమ్మడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ఈ సమస్య పరిష్కరించారు. కలెక్టరేట్కు వెళ్లిన లబ్ధిదారులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు సన్మానించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఒకే సమస్యతో వందలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తెలుసుకుని ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించామని కలెక్టర్ సిరి తెలిపారు. జిల్లాలో ఇలాంటి మరో 20 ప్రధాన భూ సమస్యలను గుర్తించామన్న ఆమె దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. మద్యం మత్తు ఎంత ప్రమాదకరమో కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం బొట్లవానిపాలెం ఘటన తెలియచేయబోతోంది. గ్రామానికి చెందిన రామ్మోహన్ రావు తాగిన మైకంలో కుమారుడు కళ్యాణ చక్రవర్తిని కొట్టి చంపాడు. తండ్రి కుమారులిద్దరూ మద్యం అలవాటు ఉన్నవారే. 2 రోజుల క్రితం బాగా తాగిన కళ్యాణ్ తండ్రితో గొడవ పడ్డాడు. చివరికి ఆయనపై చేయి చేసుకున్నాడు. గురువారం రాత్రి కూడా తాగొచ్చి నిద్రపోతున్నాడు. అదే టైంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రామ్మోహన్ రావు మత్తులో నిద్రపోతున్న కుమారుడిపై కర్రతో దాడి చేశాడు. బలమైన దెబ్బలతో తీవ్ర రక్తస్రావమై కళ్యాణ్ చక్రవర్తి మృతి చెందాడు. మచిలీపట్నం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బొల్ల మోహన్ రావు గారు వాళ్ళ కొడుకు తాగి ఇద్దరు గొడవపడి కొట్టుకుని తండ్రి కొద్దిగా కర్రతో కొట్టేటప్పటికి సరికి పెడుతూ నవరగంతం తగిలి కింద పడేటప్పటికి మళ్ళీ తాగిన మైకంలో ఇంకో 2 దెబ్బలు ఎక్స్ట్రా వేసాడు. 2 దెబ్బలు ఎక్స్ట్రా వేసేటప్పటికి ఆ కుర్రోడు అక్కడే చనిపోయాడని ఇలా తెలియక వాళ్ళు ఏం చేశారంటే అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ వస్తుంది లేట్ అయితే ఊళ్ళో ఆటో ఉంటే ఆటో వేసుకుని వస్తుంటే ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వచ్చేటప్పటికి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో ఎక్కిస్తుంటే అంబులెన్స్ సిబ్బంది అయ్యా చనిపోయాడని చెప్పి 20% చనిపోయాడని చెప్పి అక్కడ అన్నారు. అక్కడ అన్న తర్వాత కాదని మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. హాస్పిటల్ తీసుకొచ్చాము. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ సిబ్బంది చూసి అయ్యా చచ్చిపోయాడని చెప్పారు. ఇద్దరు కూడా మళ్ళీ తాగినప్పుడు ఇద్దరు మామూలుగా మన ఫ్రెండ్ సర్కిల్ ఎడుతున్నారు అట్ట తిరుగుతారు సార్. మళ్ళీ ఇద్దరు కూడా వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మని కానీ మామూలుగా ఉన్నప్పుడు అసలు ఏమన్నా ఊరుకున్నాడు. ఈ తాగటం వల్లే తాగుడు ఎక్కువయ్యి ఇద్దరు తాగి కొట్టున్నారని చెప్పి వాళ్ళ అమ్మగారు అన్నారు. తెలంగాణ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వసంత అనే మహిళ తన 2 పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి, కుమార్తె ప్రాణాలు కోల్పోగా కుమారుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన సుధాకర్ కుటుంబం 12 ఏళ్ల కిందట ఉపాధి కోసం రంగారెడ్డి జిల్లా కొత్తపల్లికి వలస వచ్చింది. సుధాకర్, వసంత దంపతులు అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 10వ తరగతి చదువుతున్న నవ్య, 6వ తరగతి చదువుతున్న వేణు అనే 2 పిల్లలు ఉన్నారు. సుధాకర్కు మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన భార్య వసంత రాత్రి సమయంలో 2 పిల్లలను తీసుకుని సమీపంలోని వ్యవసాయ బావిలోకి దూకేసింది.
చేసింది. బావిలో పడిన వెంటనే అప్రమత్తమైన కుమారుడు వేణు బావి లోపల చెట్టు కొమ్మలను గట్టిగా పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. నీట మునిగిన వసంత, ఆమె కుమార్తె నవ్య ప్రాణాలు విడిచారు. సుమారు అరగంట తర్వాత భార్య పిల్లలు వెతుకుంటూ అక్కడికి చేరుకున్న సుధాకర్కు చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణాపాయ స్థితిలో వేలాడుతున్న కుమారుడు వేణును సురక్షితంగా బయటకు తీశాడు. భార్య, కుమార్తె నీట మునగటంతో సుధాకర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇస్రోలో అనుభవజ్ఞులైన 100 మంది శాస్త్రవేత్తలు రాజీనామా చేశారన్న వార్తలపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఈ రాజీనామాలు, పదవీ విరమణలు పరిపాలనాపరమైన ప్రక్రియలో భాగమేనని, ఇస్రోలో ఏదో పెద్ద సమస్య ఉందన్న ఆందోళనలు ఏమీ లేవని ఆయన స్పష్టత ఇచ్చారు. ఇస్రోలో భారీగా సిబ్బంది ఉన్నారని, ఏ సంస్థలోనైనా సిబ్బంది వలసలు సాధారణమేనని తెలిపారు. ఎంతో మంది వెళ్లిపోయారని, అదే సమయంలో ఎంతో మంది ఇస్రోలో చేరారని గుర్తు చేశారు. ప్రతిభగల యువ శాస్త్రవేత్తలను ఇస్రో చేర్చుకుంటోందన్నారు. గగన్యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టిన వేళ ఇస్రో నుంచి భారీగా శాస్త్రవేత్తలు వెళ్లిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ప్రైవేటు సంస్థలు భారీ వేతనాలు, ఉన్నత పదవులు ఇస్తుండటంతో శాస్త్రవేత్తలు వెళ్లిపోతున్నారని వార్తా సంస్థలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గ్రేడ్ ఏ శాస్త్రవేత్తల రాజీనామాలు, పదవీ విరమణలను ఆమోదించే అధికారాన్ని ఇస్రో కేంద్రాల డైరెక్టర్ల నుంచి కేంద్రం తొలగించిందని తెలిపింది. ఇకపై ఆ అధికారం తమ వద్దే ఉంటుందని కేంద్ర అంతరిక్ష విభాగం స్పష్టం చేసింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో తనను ఓడించడమే లక్ష్యంగా చైనా కుట్ర చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో భారీ డేటా చౌర్యానికి పాల్పడిందని వివరించారు. అమెరికా ఎన్నికల భద్రతకు ముప్పు వాటిల్లిందంటూ నిఘా వర్గాలు బహిర్గతం చేసిన పత్రాలతో వైట్ హౌస్ రూపొందించిన వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో అమెరికాయేతరులు లక్షల మంది ఉన్నారని పేర్కొంటూ సంచలన ఫైళ్లను వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో శ్వేత సౌధంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ 2020 ఎన్నికల ప్రక్రియ తర్వాత 22 కోట్ల అమెరికన్ ఓటర్ల వివరాలను తస్కరించిందని చెప్పారు. ఇదంతా అమెరికా నిఘా సంస్థలకు ముందే తెలిసినా కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు దాన్ని దాచిపెట్టారంటూ సొంత యంత్రాంగంపై ఆరోపణ చేశారు. తమ ఎన్నికల వ్యవస్థ చాలా బలహీనంగా ఉందన్న ట్రంప్ ఓటింగ్ యంత్రాలు, బ్యాలెట్ కౌంటింగ్ ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఓటర్ ఐడి, పౌరసత్వ నిరూపణ లేకుండానే ఓటు వేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఇలాంటివి పునరావృతం కాకుండా సంస్కరణలు చేపడతామని తెలిపారు. The documents cover 5 major areas of concern. First, they show that over a period of years, starting during the 2020 election cycle, the People's Republic of China carried out what is believed to be the largest compromise of election data in history, resulting in China's illicit acquisition of 220 million U.S. voter files. That information includes names, addresses, phone numbers, political party preferences, and other sensitive data that would be needed to register to vote and engage in other nefarious activities, which is exactly what was happening. This data loss presents an unprecedented election security nightmare. The intelligence even shows that China assigned a data exploitation unit specifically to this new project. Compounding the travesty, the second set of documents we are releasing reveals that members of the deep state, very, very famous group of people, in many cases, in our intelligence agency work to actively suppress and downplay information about the extent of China's sinister election meddling, covering it up from both the president and the American people like nobody thought was possible. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందన్న ట్రంప్ ఆరోపణలను బీజింగ్ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, ఇకపై కూడా చేసుకునే అవసరం లేదని స్పష్టం చేసింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే సూత్రానికి కట్టుబడి ఎప్పటికీ ఉన్నామని అమెరికాలోని చైనా ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఎన్నికలు అనేవి ఆ దేశ అంతర్గత వ్యవహారమన్న చైనా దాని ఫలితాలు అమెరికా ప్రజలు మాత్రమే తమ ఓటుతో నిర్దేశిస్తారని వివరించింది.
సూపర్ హిట్ చిత్రం 3 ఇడియట్స్లో తాను పోషించిన పున్సుక్ వాంగ్డు అలియాస్ రామ్చో పాత్రను ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను స్ఫూర్తిగా తీసుకుని చిత్రీకరించలేదని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. రామ్చో పాత్ర సోనం వాంగ్చుక్ దేనన్నది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు. నీట్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ 20 రోజులుగా వాంగ్చుక్ చేస్తున్న నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ అమీర్ ఖాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆస్కార్కు నామినేట్ అయిన లగాన్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా రామ్చో పాత్ర గురించి విలేకరి ప్రశ్నించగా 3 ఇడియట్స్ చిత్రీకరణ సమయంలో వాంగ్చుక్ ఎవరో చిత్ర బృందానికి తెలియదని అమీర్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రస్తుతం సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఈ బాలీవుడ్ స్టార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వెంటనే నిరాహార దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. వాంగ్చుక్ చేస్తున్న పని మంచిదన్న అమీర్ ఖాన్ సినిమాలతో సంబంధం లేకుండా ఆయనను గౌరవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన టీడీపీ కార్యకర్త మణిరత్నంపై హత్యాయత్నం జరిగింది. సోషల్ మీడియాలో మంచోడు మణి పేరిట మణిరత్నం చాలా చురుగ్గా ఉంటారు. గురువారం రాత్రి స్వగ్రామం బోర్వాంచ నుంచి నూజివీడు వెళ్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారని మణిరత్నం తెలిపారు. ఆ తర్వాత కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన మణికి నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా స్వగ్రామం పూర్వంచ నుంచి నూజివీడు వస్తుంటే కొంతమంది కారులతో వచ్చి నన్ను గుద్దిచ్చారు. నేను స్కూటీ మీద వెళ్తుంటే పొరపాటున తగిలిందేమని అనుకొని లెగిసి వాళ్ళకి మళ్ళీ సహాయం చేయబోయాను. నేను కూడా సహాయం చేసుకుందాం అనుకున్నాను. ఈ లోపల కారులో నుంచి కత్తులను ఇనుపరాడ్లతో దిగి నా మీద దాడి చేశారు. పరిగెడుతుంటే మళ్ళీ కారుతో వచ్చి మళ్ళీ గుద్దిచ్చి ఈ కారు మీద నుంచి కారు ఎక్కిచ్చేసి మళ్ళీ రాడ్లు కత్తులతో వచ్చి దాడి చేశారు. అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు వీళ్ళందరూ చూసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. లేదండి, వాళ్ళు ఎవరు నాకు తెలియదు, గుర్తు తెలియని మనుషులు వాళ్ళంతా కూడా. నేను మా తమ్ముడు మణిరత్నం పూర్వంచ నుంచి నూజివీడు వస్తుండగా నూజివీడు రాజీవ్ సర్కిల్ సమీపంలో చింత చెట్టు కింద వెనక నుంచి కారుతో గుద్దడం జరిగింది మమ్మల్ని. తర్వాత మేము లేచి మట్టి దులుపుకుంటుండగా వాళ్ళందరూ కారు దిగారు. పొరపాటున తగిలింది లేపడానికి వస్తున్నారేమో అని నేను అనుకున్నాను. ఈలోపు మా తమ్ముడి మీద దాడి జరపడానికి ప్రయత్నించగా మా వాడు పరిగెత్తిన వాడిని కూడా వెంటబడి తరిమి ఇనపరాడ్లతో దాడి చేయడం జరిగింది. వాళ్ళెవరో తెలియదండి, ఎంతవరకు నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళని. గ్రేడ్ 2 బీసీ హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదోన్నతుల కల్పనకు సర్వీస్ రూల్స్ సడలిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సర్వీస్ రూల్స్ సడలింపుతో 300 మందికి పైగా గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లకు పదోన్నతులకు అవకాశం కలగనుంది. సర్వీస్ రూల్స్ సడలించాలంటూ 2008 నుంచి గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లు కోరారు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లకు ఉపశమనం కలిగింది. సర్వీస్ రూల్స్ సడలించడంపై వార్డెన్లు మంత్రి సవితకు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం జిల్లా భూపతిపాలెం జలాశయం నుంచి పంట కాలువకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే శిరీషాదేవి ఆదేశాల మేరకు టీడీపీ నేతలు అడబాల బాపిరాజు, పెంటపాటి అనంతమోహన్ నీటిని వదిలారు. జలాశయం ద్వారా 14 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో నీరు విడుదల చేయడంతో రైతులు నారుమడులు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.